హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు మనము ఏ టీమ్స్ అయితే గెలిచని చెప్పామో ఆ టీమ్సే గెలిచాయి అనమాట. అండ్ ఐపీఎల్ 2024లో 36వ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఏప్రిల్ 21న ఆదివారం 3:30 ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఏ టీం గెలవబోతుందని చెప్పేసి మన ప్రొటెక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఎన్ని వరకు చూస్తూ ఉండండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. మనం రోజు ఇలానే ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తయినంత వరకు అయితే మనం ఇలానే ప్రొటెక్షన్ అయితే ఇస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బ్యాష్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది గైస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు యాప్ లింక్ అయితే పెడతాను. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 36వ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో అయితే ఆడబోతుందన్నమాట. ఈ యొక్క గ్రౌండ్ అనేది కేకేఆర్ టీంకి అయితే ఫుల్ అడ్వాంటేజ్ ఉండబోతుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద లాస్ట్ 91 మ్యాచ్ల నుంచి కూడా మొదట ఎవరైతే బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 38% గెలిచే అవకాశాలు అయితే ఉన్నవి. అండ్ ఈ యొక్క పిచ్ మీద మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 59% గెలిచి ఉన్నారనమాట. నా నాలెడ్జ్ ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే ముందు టాస్ గెలిచి ఎవరైతే బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళైతే ఈ మ్యాచ్లో గెలుస్తారనిపిస్తుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద ఫేస్ బౌలర్స్కి 54% వికెట్స్ పడే అవకాశం ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 46% వికెట్స్ పడే అవకాశం ఉన్నవి. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఐపీఎల్ 2024లో ఈ రెండు టీంల యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే కేకేఆర్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల నుంచి కూడా 3 మ్యాచ్లు గెలిచి ఉంది, 2 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. అండ్ ఆర్సీబీ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు కూడా ఓడిపోవడం జరిగింది. ఇక్కడైతే కేకేఆర్ టీం అయితే ఫుల్ ఫామ్లో అయితే ఉన్నట్లు కనపడుతూ ఉంది. అండ్ ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ పోటీ పడినప్పుడు అయితే కోల్కతా టీం 5 సార్లు గెలిచి ఉంది, ఆర్సీబీ టీం 5 సార్లు గెలిచి ఉంది. ఇక్కడైతే రెండు టీంలు అనేవి సమబుద్ధిగా అయితే ఉన్నాయన్నమాట. మా యొక్క ప్రొడిక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నామంటే నేనైతే కేకేఆర్ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నాలెడ్జ్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ మ్యాచ్లో మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా రాబోయే మ్యాచెస్ యొక్క ప్రొడిక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.